కౌశిక్ని తన క్యాబ్ లో ఎక్కించుకొని ప్రేమ్ తను చెప్పిన లొకేషన్ లో డ్రాప్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తాడు. అప్పుడే ఒకసారిగా తన కారు ఎందుకో చూసుకుంటూ ఉంటాడు. ఇదేంటి అని టెన్షన్ పడుతూ చామంతి చూసి వస్తూ ఉంటుంది. ఏమైనా అడుగుతూ ఉంటుంది. అంటే కారులో పెట్టి బ్రీఫ్ కేస్ కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఆవిడకి ఏమని సమాధానం చెప్పాలి అని ఇంకా ప్రేమ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే కౌశిక్ కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చాలా టెన్షన్గా ఫోన్ లిఫ్ట్ చేసి భయపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అంటే నా బ్రీఫ్ కేస్ మర్చిపోయి చెప్పి కౌశిక్ అంటూ ఉంటుంది. అదే లొకేషన్లో ఉన్నాను, కొంచెం తెచ్చి ఇచ్చేస్తారా అని కౌశిక్ అడగగానే, అంటే బ్రీఫ్ కేసు పోయింది మేడం అని, దాన్ని ఎవరో కాల్ చేశారు మేడం అని ఇక ప్రేమ్ అంటూ ఉంటాడు. ఆ బ్రీఫ్ కేస్ నాకు చాలా అవసరం అని కౌశిక్ మాట్లాడిపోతుంది. అది కాదు మేడం అని చెప్పి ఇంక ప్రేమ్ అనేసరికి తన చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది. హలో హలో అని చెప్పి కౌశిక్ అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఇంకా ఫోన్ తీసుకొని చూస్తాడు. ఇంకా ఫోన్ ఆన్ అవ్వడం చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడేమో కౌశిక్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా చామంతికి ఏం అర్థం కాదు. ఇంకా చిట్టి తిరిగి వెళ్తుంది. అంటే ఇంట్లో రోజా మేడం తప్ప ఎవరు లేరు అని ఇంకా అనగానే అదొక్కటే సరిపోతుందిలే, దాన్ని వదలను అని చెప్పి చామంతి ఆవేశంగా రోజా రూమ్కి వెళ్తూ ఉంటుంది. రోజా ఇంకా ఎవరు తెలియకుండా డబ్బుని సూట్ కేసు తీసుకొని ఇంకా డబ్బులు లెక్కెట్టుకుంటుంది. అక్కడేమో కౌశిక్ ఇంకా నేను వెళ్తా ఉంటుంది. నువ్వు ఉన్నది నా తోటలో అమ్మి, నువ్వు వెళ్ళాలనుకుంటే కాదు, నేను పంపితేనే అవుతుంది అని కౌశిక్తో డీల్ మాట్లాడి అతను చాలా కోపంగా బెదిరిస్తూ ఉంటాడు. ఇలా చాలా మంది నేను చూశాను అని కౌశిక్ వెళ్ళిపోతుంది. ఒకసారి తను రౌడీలతో ఆపిస్తూ ఉంటాడు. ఇంకా కౌశిక్ ఇంకా ఏం చేయలేకపోతుంది. ఇంకా ప్రేమ్ చాలా టెన్షన్ పడుతుంటాడు. కానీ డబ్బులైనా సరే ఇవ్వాలి కదా, ఎలా మిస్ అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంకా చామంతి చాలా కోపంగా రోజా రూమ్కి వెళ్తుంది. ఇంకా రోజా పక్కా ప్లాన్తో డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకుంటారు. అక్కడ కౌశిక్ ఏమో బంధిస్తూ ఉంటారు.